తీసుకుంటాడు. ఆ విధంగా మన మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి విజ్ఞాపన చేసేటటువంటి గది ప్రార్థన గది. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, మన పాపాలు ఒప్పుకుంటున్నాం, తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదమును కడగండి అంటున్నాం, శుద్ధీకరించమంటున్నాం. కనుక శుద్ధి చేసి కంసాలి వాడు నిప్పులో బంగారంలో పెట్టి కాల్చి కొట్టి దాని మీద ఉన్నటువంటి మస్తంతా తీసిన తర్వాత కంసాలి వారి నుండి ఒక వాక్యం ఉంది. ఏమంటాడంటే ఆ బంగారంలో వారి ఫేస్ కనపడుతుందంట. హల్లెలూయా. ఏంటి కొట్టినప్పుడు ఆ అద్దం దాకా చమత్కమని మెరిసి వారి ఫేస్ కనపడుతుందంట. అప్పుడు మేలిమి బంగారం. అప్పటి వరకు దాన్ని కాలుస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు, కొడతాం. హల్లెలూయా. అంటే వాక్యము చేత ఒక విశ్వాసిని, వాక్యము చేత ఒక సేవకుడు, వాక్యము చేత ఒక వ్యక్తి ఖచ్చితంగా కొట్టబడుతూ ప్రిపేర్ అయ్యే స్థలం ఏది అని అంటే ప్రార్థన మందిరం. హల్లెలూయా. కనుక సంఘము ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అయ్యో మా దగ్గర నుంచి చెత్తపడ్డాడే, ఇప్పుడు మాకెవరు ఏంటి అని చెప్పేసి దిక్కముఖాలతో మరి ఆయన మరి శిష్యులందరూ కూడా బాధతో ఉన్నప్పుడు ఈ మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క కోణంలో నుంచి వచ్చారు. చేపలు పట్టేటోళ్ళు వచ్చారు, సుంకర్లు వచ్చారు, తర్వాత డాక్టర్లు వచ్చారు. రకరకాల కోణాల్లో నుండి ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చినట్టుగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు, శిష్యులుగా పరిగణించబడ్డారు. ఇప్పుడు మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇంచుమించు 120 మంది అట ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉంటే ఈ విడిది గదిలో ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తా ఉన్నారో వీరి మనసు అందరు ఒక్కరి మనసు చెదిరిపోకుండా ప్రతి వారి మనసు ఒకే మాట. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే వీరి మనసు వీరి మాట అందరిది ఒకటైపోయిందో అప్పుడు బలమైన పరిశుద్ధాత్మ ఒక సుడిగాలి వలె వారున్న ప్రాంతం మీద దిగి ఆ గదిలో దిగి ఏం చేసిందట చూడండి, 2వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతో నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు వీరు ఏక మనసుతో ప్రభువును స్తుతిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, పాపంలో ఒప్పుకుంటున్నారు. టోటల్ గా ఒకే మనసుతో స్తుతి చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రాంతానికి రావాలంటే రోడ్డు సౌకర్యం కరెక్ట్ గా లేదు, ఏంటయ్యా నాకు బస్సు లేదు, కరెక్ట్ ఏమైనా ఇబ్బందులు ఏంటంటే మాకు రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాష్ట్ర రోడ్లు ఏదో రోడ్డు ధర్నాలు చేస్తారు రోడ్లందరూ. అవునా కదా? ఆ విధంగా ఏక మనసుతో చేస్తున్నట్ట, ఏక మనసుతో చేస్తా ఉన్నారు. ఏమని వారి పాపాలు ఒప్పుకుంటారు. అయ్యా నువ్వైతే వెళ్ళిపోయిన ఆదరణగా అయితే